ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. అన్ని దేశాలు, అన్ని సంఘాలు, అన్ని కుటుంబాలు, అంతమంది వ్యక్తులు ప్రభును నమ్ముకున్నారు. కానీ అందరూ దేవుని అర్థం చేసుకోలేదు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారిలో కొందరిలో మనం ఉండాలి. ఆ ఏర్పరచబడిన వారు ఎవరు అంటే అర్థం చేసుకునేవాళ్ళు. ఈరోజు దేవుని నమ్ముకున్న ఒక కుటుంబం గురించి మీకు చెప్పడానికి నేను సిద్ధపడి వచ్చాను. ఆ కుటుంబమే మరియా, మార్తా, లాజరు కుటుంబం. ఆ మాట అంటానే మీరు బైబిల్ గ్రంథం తెరిచి అప్పుడే మీకు ఐడియా వచ్చి ఉండాలి వాళ్ళు ఎక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారో అనే విషయం. వీరు యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు. వారు ఊరు బెతనియా. ఇది యెరూషలేముకు ఇంచుమించుగా ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుంది. సేమ్ ఎట్లుంటుందంటే పులివెందల మన ఎర్రబల్లె సంఘం అట్లాగా ఉంటుంది. సేమ్ ఇంత దూరం ఉంటుంది. యేసుక్రీస్తు ఆయన యొక్క పరిచర్యలో ఆ బెతనీకి వెళ్ళినప్పుడల్లా ఆ కుటుంబానికి వెళ్ళేవాడు. ఎందుకంటే ఆ కుటుంబం అంటే యేసుక్రీస్తుకు బాగా చాలా ఇష్టం. బాగా వినాలి వాక్యం. ఇష్టం కలిగిన ఆ కుటుంబము యేసుక్రీస్తుని మనము చూస్తే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్తలో 10వ అధ్యాయము 38వ వచనం చదవద్దు. 38వ వచనంలో ఆ కుటుంబం గురించి కనపడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఆ కుటుంబం కనపడుతుంది. ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? మార్తా, మరియా కనపడతారు. అక్కడ లాజరు కనిపించాడు. లాజరు ఎక్కడ కనపడతాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో కనపడతాడు. ఇక్కడ మాత్రం మరియా, మార్తలు ఇద్దరు మాత్రమే కనపడతారు. పిలిచిందేమో మార్తమ్మే యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూర్చొని బోధ వింటున్నది మాత్రం మరియమ్మ. ఇందాం బాగా. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. పెద్ద ఆమె వచ్చేసి మరియా, చిన్న ఆమె వచ్చేసి మార్త. మరియమ్మకు మార్తమ్మకు గుణాలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. లాజరు కూడా వ్యత్యాసంగా ఉన్నాయి ఇలా గుణాలు. మరియమ్మ సాధువు, దీనత్వం కలిగింది. వినండి బాగా. మరియమ్మ సాధువు అంటే ఆమె గర్విష్టి కాదు, నోరు పారేసుకునేది కాదు. చాలా సాధువుగా ఉండేది, చాలా నెమ్మదిగా ఉండేది, చాలా దీనత్వం కలిగినది. ఇద్దరు ఒక తల్లి పిల్లలే, ఒక తండ్రి పిల్లలే. కానీ మార్తమ్మ చురుకైన వ్యక్తి. ఎవరంట? చురుకైన వ్యక్తి. ఆమె తొందరపాటు వ్యక్తి కూడా. చురుకైన వ్యక్తి, తొందరపాటు వ్యక్తి. ఆ కుటుంబంలో లాజరు గురించి మనము చూస్తే, ఆలోచిస్తే లాజరు ఎప్పుడు ఇంట ఉండువాడు కాదు, ఎప్పుడు బయట సహవాసాలే లాజరు గురించి మనం చూస్తే. కాబట్టి ఇక్కడ లాజరు కనిపించాడు. మరే మార్తలు ఇద్దరు కనబడతారు. అక్కడ రాయబడింది చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 39 చదువుతారా? అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని ఒక సహోదరుండెను.
ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి, ఆయన బోధ వినుచుండండి చాలు. ఈమె యేసుక్రీస్తు మరియమ్మ యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చొని ఏమింటుంది? ఆయన బోధ వినుచుండెను. మార్త ఏం చేస్తుంది? పని పెట్టుకొని పని ఒత్తిడుల చేత యేసుక్రీస్తునే ఏమంటుంది? యేసుక్రీస్తునే అదిలిస్తూ ఉంది. యేసుక్రీస్తునే ఆ బెదిరిస్తూ ఉంది. అయ్యా, మరియా వచ్చి నాకు సహాయం చేయడానికి ఆమెను పంపవా? చింత లేదా? ఆమె ఎక్కువగా పని ఒత్తిడి చేత, పని భారం చేత బాధపడుతూ ఆమె యేసుక్రీస్తు పరువుల వారి పైనే గదిలిస్తూ ఉంది. ఇద్దరికీ చాలా వ్యత్యాసం ఉంది. ప్రియులరా, లాజరు మరియా మార్తలకు చాలా వ్యత్యాసం ఉంది. వారి యొక్క జీవితాలకు ఒక కుటుంబంలో బ్రతుకుతున్నా, ఒక ఇంట్లో జీవిస్తున్నా చాలా వ్యత్యాసం ఉంది. చాలా కుటుంబాలలో, మన కుటుంబాలలో అట్లే ఉంటాయి, మనకు తెలుసు. మన కుటుంబాలలో మన పిల్లలు, మన బిడ్డలను మనం ఒకసారి చూస్తే వాళ్ళ గుణాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. నా కూతురు, పెద్ద కూతురు అంటుంది, విన్ని, నా పెద్ద కూతురు అంటుంది, మేము 5 మంది సంతానం మా అమ్మకు. ఏదో నవ్వుతూ ఒకసారి ఏమంటుందంటే, వీళ్ళు 5 మంది, 5 గుణాలు వీళ్ళకు అంది. 5 మందికి 5 గుణాలు ఉన్నాయి, 5 రకాల గుణాలు ఉన్నాయి. నిజమే, ప్రతి కుటుంబంలో కూడా అట్లే ఉంటాయి. ఒక చోటికి ప్రతి శుక్రవారం ఒక చోటికి పాషమ్మ గారు, ఇమ్మలమ్మ గారు ప్రేయర్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు కూడుకుంటారు ఆ కుటుంబంలో అందరూ. ఆ కుటుంబంలో 3 ఉన్నారు, అన్న, తమ్ముడు, అక్క. వాళ్ళు కూడా ఒక కుటుంబంలో ప్రార్థన చేసుకుంటున్నా ఆమె చెప్పేది ఏంటంటే, వారిలో ఒకరు లేరు, ఒకరు ఒక గుణం, మరొకరు ఒక గుణం అని. నిజంగా ఆ విధమైన గుణముల చేత ఆ కుటుంబంలో ఏకత్వం ఉండదు. ఒకరేమంటారు ప్రార్థన చేసుకుందాం అంటారు, ఇంకొకరేమంటారు ఈ పని చేసుకుందాం అంటారు, ఇంకొకరేమంటారు నాకు పని ఉంది అంటారు. నా పని ఉందని వెళ్ళే వ్యక్తి ఎవరు? లాజరు. నాకు పని ఉందని వెళ్ళే వ్యక్తి ఎవరు? లాజరు. ఇంటిపాట ఉండేవాడు కాదు. నిజంగా ఇంటిపాటన మనం ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంట్లో తల్లిదండ్రులు మా కోసం ఎంత కష్టపడుతున్నారు, కుటుంబంలో ఇల్లు ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలి, ఇంట్లో ఏ విధంగా అమర్చుకోవాలి, నా ఇంట్లో నేను ఏ విధంగా ఉండాలి నా ఇంట్లో అనేటువంటి జీవితము నిజంగా చిన్నప్పటి నుండి మనం నేర్పించుకోవాలి పిల్లలకు. పెద్దయిన తర్వాత కూడా వాళ్ళు కుటుంబంలో ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఆ కుటుంబం స్థిరపరచబడుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. పని చేసుకోవడం మంచిదే, కానీ పని కంటే ముఖ్యమైనది, శాశ్వతమైనది, నిత్య జీవార్థమైనది దేవుని వాక్యము. అటువంటి వాక్యము దేవుడు యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వచ్చినప్పుడు మరియా సాధువై వాక్యం ఆయన పాదాల దగ్గర కూర్చొని వింటూ ఉంది. ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉంది ఆమె. ఏమని చెప్తూ ఉన్నాడు ఆయన? ఏమని చెప్తూ ఉండవచ్చు? మనం మరియని అడుగుదాం, అమ్మా ఏమని బోధిస్తున్నాడు ఆయన? ఆయన పాదాల దగ్గర కూర్చున్నావు, మార్త తొందరపడుతుంది, నీ పని అరుస్తూ ఉంది, రమ్మంటుంది, పిలుస్తూ ఉంది, అన్నం ఉండాలి అంటుంది, ఈ కసు ఇక్కడ ఉంది అంటుంది, ఈ పనులను నిలిచిపోయినాయి అంటుంది. కానీ నువ్వు అవన్నీ పట్టించుకోకుండా ఆయన పాదాల దగ్గర కూర్చున్నావు. ఏముంది ఆయన పాదాల దగ్గర? ఆయన బోధ వింటున్నావు. కనీసం అటు ఇటు తిరగలేదు నువ్వు. కనీసం పిలిచినప్పుడమ్మా, నేను పైన ఎక్కి పని చేస్తున్నప్పుడమ్మా ఇది అందించు అన్నా కూడా నువ్వు రాలేదు. నీ మైండ్, నీ ఆలోచన ఆయన పాదాల దగ్గర, ఆయన బోధలో ఏముంది? ఈరోజు చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు బయటికి లోపలికి తిరుగుతూ ఉంటారు. అర్థమవుతుంది వాక్యం వాళ్ళకు. వాక్యం సాగేటప్పుడు, వాక్యం నడిపించబడుతున్నప్పుడు బోధకుడు ఏం చెప్తాడో వాక్యం మిస్ అవుతుందేమో
ఆయన నోటి నుండి దేవుడు మాటలు మనకు పలికేటప్పుడు ఏ మాట మిస్ అవుతుందో, ఏదైనా బోధిస్తున్నాడో, ఏది నేను వినకుండా పోతానేమో, ఆ మాట ప్రయోజనకరమైతేనే పోగొట్టుకుంటానేమో, ఆ మాట నా జీవితంలో ఫలించాలి అంటే నేను వినాలి. ఆ మాటలు మిస్ కావద్దు. నేను ఆ మాటలు విని విశ్వసించాలి. ఆ మాటల్లో ఉన్న సత్యం యేసుక్రీస్తు నోటి నుండి వచ్చే ప్రతి మాట దయగలిగిన మాట, ధైర్యపరిచే మాట, ఓదార్చే మాట. మరేమని అడుగుదాం, అమ్మా నువ్వు ఇంతసేపు ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం బోధ వింటున్నావు కదా, ఏమని చెబుతున్నాడు ఆయన? ఆయన ప్రేమ గురించి చెబుతున్నాడు. అయ్యా అంటుంది ఆమె, నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరు పిలుస్తుందని ఆమె పైన కోపగించుకోవద్దు, ఆమెను ప్రేమించు, నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తున్నాడు ఆయన. భయపడొద్దని చెబుతున్నాడు, అధైర్యపడొద్దని చెబుతున్నాడు. లాజరుకు బాగలేదు అనుకుంటున్నాయేమో, ఆ లాజరు స్వస్థత పడతాడు, బాగుపడతాడు. నా మాటల్లో ఉన్న సత్యం నువ్వు నమ్ము, నన్ను నమ్ము అంటున్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఎంత ధైర్యమో నాకు. నా చింత యావత్తు ఆయన పాదాల దగ్గర నేను పెట్టాను. ఆయన పాదాల దగ్గర ఎంతో నాకు ధైర్యం కలుగుతూ ఉంది. ధైర్యపరిచే మాటలు భయపడొద్దు అంటున్నాడు ఆయన. పోషించేవాడు నేనే అంటున్నాడు ఆయన. ఆహారం ఇచ్చేవాడు నేనే అంటున్నాడు. ఉద్యోగం ఇచ్చేవాడు నేనే అంటున్నాడు. నా దగ్గర నా మాటలు విన్నవాడు ఎప్పటికీ అధైర్యపడడు అంటున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. ఆయన బోధలో నాకు ఎంతో ఆదరణ కలుగుతూ ఉంది. ఆయన బోధలో ఎంతో సత్యము, సమాధానము, నెమ్మది నాకు కలుగుతూ ఉంది. ఎంతసేపు అయినా ఇక్కడ నుండి నాకు వెళ్ళబుద్ధి కాలేదు. ఆయన పాదాల దగ్గరనే నేను ఆయన బోధ వింటున్నప్పుడు నా జీవితము ఇక్కడి నుండి నా జీవితము సంపూర్ణంగా ఇక్కడ నా జీవితం పోయినా పర్వాలేదు అనుకుంటున్నాను నేను అని చెప్పి ఆయన పాదాల దగ్గర ఆయన బోధ వింటుంది. ఎంతమంది వింటున్నారండి ఈరోజు బోధ? దేవుని వాక్యం ఎంతమంది వింటున్నారు? ఎంతమంది వాళ్ళ జీవితాలలో ఆ బోధను అంగీకరిస్తున్నారు, దాని ప్రకారంగా జీవిస్తున్నారు? అసలు బోధ అంటే, దేవుని వాక్యం అంటే అంటే చాలా తేలిక అయిపోయింది. బోధ అంటే చాలా తేలిక అయిపోయింది. దేవుని వాక్యం అంటే చాలా చిన్నచూపు అయిపోయింది. చాలా చోట్ల భయమే లేదు, భక్తే లేదు. దేవుని వాక్యం అంటే బ్రతికించేది, అది నడిపించేది, నిలవబెట్టేది, స్వస్థపరిచేది. మనకు అన్నీ కావాలా, అన్ని ఆశీర్వాదాలు కావాలా. ఆయన బోధొద్దు. ఆయన బోధ ఇంటేనే కదా అవన్నీ మనకు వచ్చేది. ఆయన బోధ వినకుండా మనకు అన్ని ఆశీర్వాదాలు కావాలంటే కావు. ఆయన బోధ వినాలి, ఆయన వాక్యం వినాలి. మరియా ఆయన పాదాల దగ్గర ఆయన బోధ వింటూ ఉంది. ఆయన బోధ వింటూ ఉంది. ఆ కుటుంబంలో సంపూర్ణంగా ఆయన పాదాల దగ్గర కూర్చొని, ఆయన వెళ్ళేటంత వరకు కూర్చొని, ఏ ప్రతిఫలము, ఏ పని మీద ఉండకుండా సంపూర్ణంగా ఆయన పాదాల దగ్గర గడిపింది మరియా. ఆ కుటుంబంలో ఆ విధంగా ఉంది, అక్కడ ఆ విధంగా రాయబడి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పరిచర్యలో ఆయన కొన్నాళ్ళు ఎక్కడో ఏదో ప్రాంతానికి వెళితే లాజరుకు జబ్బు చేసింది. లాజరుకు ఎందుకు జబ్బు చేసింది? లాజరు ఇంటిపాటు ఉండేవాడు కాదు కదా. లాజరు ఎక్కడెక్కడో బయట తిరిగేవాడు. ప్రియులారా, ఈరోజు సండే, ఆదివారం మేము వస్తున్నాం దావమ్మటి. మాకు తెలిసిన పిల్లోళ్ళు కావచ్చు, తెలియని పిల్లోళ్ళు కావచ్చు, చాలా చిన్న వయసు. అక్కడ కూర్చొని ఆమె అంటుంది, అక్కడ చూడు ఆ పిల్లోళ్ళు చూడు, బీడీలు తాగుతా ఉన్నారు, సిగరెట్లు తాగుతున్నారు, వాళ్ళ వయసు ఎంత అంటా ఉంది. నువ్వు అదే చూశావు, నేను వచ్చేటప్పుడు చూశాను అక్కడ చెట్లసాటున వాళ్ళు తాగుతున్నారు అని. నేను చూడలేదబ్బా అంది. ఇప్పుడే మాట్లాడుకుంటూ వచ్చా. పాడైపోతున్నారు పిల్లలు, భయమే లేదు. భయమే, దేవుని భయం పక్కన పెట్టు, తల్లిదండ్రుల భయం లేదు. ఇది చాలా దారుణమైనది. దేవుని భయం అంటే వాళ్ళకి ఏం తెలుసు, ఇంత చిన్న వయసులో అనుకుంటాం. కనిపించిన తల్లిదండ్రుల్లో భయం లేదు వారికి. ఒకవేళ మరియ మార్తల అంటే
వాళ్ళు తల్లిదండ్రులు అక్కడ కనిపించరు, వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్నారేమో. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరియా అందేమో, లాజరు కూర్చుందిరా, ఆయన దగ్గర కూర్చుందిరా అందేమో. కానీ వెళ్ళిపోతూ వచ్చాడు. మార్తమ్మతో చెప్పిందేమో, పనులు మళ్ళా చేసుకోవచ్చు, బోధ మళ్ళా దొరకదు మనకు, కూర్చోమని చెప్పిందేమో. కానీ వాళ్ళు, మార్త తన పనుల మీద తనే, లాజరు బయటికి వెళ్ళిపోయేవాడు, సహవాసంతో తిరిగేవాడు, చిల్లరి అల్లరిగా ఉండేవాడు, పాడైపోయినాడు, రోగపీడితులైపోయినాడు, అనారోగ్యానికి గురైపోయినాడు. ఒకసారి లాజరును మనము యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తే, లాజరు రోగి అయి ఉన్నాడని చెప్పి యేసుక్రీస్తుకు వర్తమానం పంపించారు. యేసుక్రీస్తు వర్తమానం పంపిస్తే యేసుక్రీస్తు రాలేదు, ఆలస్యం అయిపోయింది. ఆయన వచ్చే కొద్ది లాజరు చనిపోయినాడు. ఎంతగానో ప్రేమించిన మరియా మార్తల సహోదరుడు లాజరు చనిపోయినాడు. రోగిగ్రస్తుడుగా ఉండి మంచాన బట్టి ఎంతో మంది వైద్యులకు చెప్పుకొని చివరికి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎదురు చూసి ఏడ్చి మరియా మార్తలు ఇద్దరు కూడా ప్రయాసపడి ఎంతో బాధతో వేదనతో ఎదురు చూసి చివరికి లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోయిన తర్వాత ఆయన పాత పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 4 రోజులకు వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన్న వెళ్ళను గాని ప్రియులరా, ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని మరియా, వినండి బాగా, ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాల దగ్గర బ్రతిమాలుకొని ప్రార్థించి ఆయన బోధ ద్వారా ధైర్యపరచబడిన మరియా ఎదురు చూసి వర్తమానం విని కూడా యేసుక్రీస్తు 4 రోజులు ఆలస్యం చేయటం ద్వారా లాజరు చనిపోయి పాతిపెట్టబడి 4 రోజులు అయిపోయింది. యేసుక్రీస్తు వచ్చారని తెలుస్తానే, బెతనియకు అడుగు పెడతానే, మార్త పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయనతో మాట్లాడుతుంది. ఎప్పుడు చనిపోయాడమ్మా? 4 రోజులు అయింది ప్రభువా. ఎట్లా చనిపోయాడమ్మా? ఈ విధంగా చనిపోయాడు ప్రభువా, ఈ విధంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఎంత చెప్పినా వినలేదు. ఎంతో ప్రాధేయపడ్డాం, సహవాసాలు వద్దురు అన్నాం, చెడు అలవాట్లు మానుకో అన్నాం, ఏడ్చాం, బతిమాలాం, పనులు చేసుకోమన్నాం. ఎంత చెప్పినా మా మాట వినాక చివరికి అనారోగ్యానికి గురై మాకు బాధ కలిగించాడు. మాకు ఒకగానొక తమ్ముడు, మాకు ఏదో అండగా ఉంటాడనుకున్నాం, మాకేదో సాయంగా ఉంటాడనుకున్నాం, మాకు మగ దిక్కు ఈయనే అనుకున్నాం. చనిపోయాడు ప్రభువా అంట మార్త మాట్లాడుకుంటూ వస్తుంది. ఈ విషయం తెలుసుకొని మరియా తెలిసి కూడా ఇంట్లో ఉందట. మరియా కదా బోధ అయినంది ఇనింది, మరియా కదా ఎక్కువగా ఆయన బోధ దగ్గర వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ అయినింది. మరియా ఎక్కువ బాగా తెలుసు కదా యేసుక్రీస్తు గురించి. కానీ మరియా ఇంట్లో కూర్చుందట. వినండి బాగా, మరియా ఇంట్లో కూర్చుందట. మార్త వెళ్ళి యేసుక్రీస్తుతో మాట్లాడుతుంది, మరియా ఇంట్లో కూర్చుంది. ఆమె అడుగుతాం, అమ్మా, మిమ్మల్ని ప్రేమించిన బోధకుడు, మీరు ఇష్టపడే బోధకుడు, మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే బోధకుడు వచ్చాడని తెలుస్తానే నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు? మార్త పరిగెత్తుకుంటూ వెళ్ళింది కదా. మరియమ్మ నువ్వెందుకున్నావు ఇంట్లో? ఆయన తెలిసి కూడా నువ్వెందుకు పోలేదు ఆయన ఎదుర్కోవడానికి? ఈ విశ్వాసం ఏమైంది? ఈ నమ్మకం ఏమైంది?
ఎందుకు అని మనం ఆమెను అడిగితే ఆమె ఒకవేళ ఉండి ఉంటే ఏమని చెప్పారు తెలుసా? ఆయన నాతో చెప్పాడు, నాకు వాగ్దానం చేశాడు. ఆయన ఏమని వాగ్దానం చేశాడు? లూకాసు వార్త లూకాసు వార్త ఏమని వాగ్దానం చేశాడు ఆయన? లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. మరియా ఉత్తమమైన దాన్ని, ఆయన పాదాలు, నా పాదాలను, నా బోధను నమ్ముకుంది, నేను చెప్పే మాటలను నమ్ముకుంది, నేను చెప్పే వాగ్దానాలను నమ్ముకుంది, నా మాటలను విశ్వాసించింది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమెకు నేను చెప్పాను, బలపరిచాను. ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమె యొద్ద నుండి అది ఎవరు తీసివేయలేరు. ఆ వాగ్దానములు, ఆమె ఎందుకు విశ్వాసించిన ఆమె విశ్వాసము, ఆమె భక్తి జీవితము, ఆమె నమ్మకము, ప్రభు మీద, నా మీద, నా పాదాల దగ్గర ఆమె విన్నవించుకున్న ప్రతి విన్నపాలు, నా దగ్గర మొరపెట్టిన ప్రతి మొర, నాకు చెప్పిన ప్రతి మాట, నా సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ప్రార్థన, నా సన్నిధిలో ఏడ్చిన ప్రతి కన్నీరు, నా సన్నిధిలో వచ్చిన ప్రతి విశ్రాంతి దినమందు, నా ఆలయానికి వచ్చిన ప్రతి రోజు ఆయన యొద్ద నుండి ఎప్పటికీ తీసివేయబడదు అన్న వాగ్దానము ఆయన నాకు చేశాడు. కానీ నేను చెప్పినప్పుడు ఆయన రాలేదు, నా లోలైపోయింది, ఆయన రాలేదు అని చెప్పి, ఆయన చెప్పిన విధంగా నేను నమ్మాను. ఆయన పాద సన్నిధిలో నేను గడిపాను, ఆయన పాదాలు పట్టుకున్నాను, నేను ఆయన పాదాల దగ్గర ఉన్నాను. కానీ నా తమ్ముడు చనిపోయినాడే, ఆయన వాగ్దానాలు ఏమయ్యాయి? నా తమ్ముని గురించి నేను చెప్పినప్పుడు, ఇట్లా తిరుగుతున్నాడు ప్రభు అన్నప్పుడు, నీ తమ్ముడు బాగుపడతాడు, నీ తమ్ముడు మంచివాడవుతాడు, అనారోగ్యం బాగవుతుంది, నువ్వు నమ్మింది గొప్ప విషయము, నమ్మకమైన విషయము, నీ విశ్వాసం గొప్పదమ్మా నువ్వు చెప్పాడు ఆయన. కానీ ఈ రోజు నా తమ్ముడే లేనప్పుడు ఎందుకు ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి? అసలు నేను జ్ఞాపకం ఉన్నానా? చాలా మందిలో, మనలో ఉన్న మన భక్తిహీనత జీవితం ఇదే. అసలు నేను జ్ఞాపకం ఉన్నానా? మరే అనుకుంటుంది, ఇంతకు నేను జ్ఞాపకం ఉన్నానా ఆయనకు? ఒకరు జ్ఞాపకం ఉంటే ఆయన నన్ను పిలవాడా అని చెప్పి ఆమె మార్త అయితే వెళ్ళింది, కానీ మరియా వెళ్ళలేదు అని రాయబడి. మరియా వెళ్ళలేదు. అయితే మార్తతో ఆయన సంభాషిస్తున్నాడు, మరియమ్మ ఎక్కడా, అక్క ఎక్కడా అని. ప్రభువా, ఇంట్లో ఏడుస్తుంది ప్రభువా, ఆమె ఏమేమో చెప్పుకొని ఏడుస్తుంది ప్రభువా, ముఖ్యంగా నీ గురించి ఆమె బాధపడుతూ ఉంది, నువ్వు చెప్పినప్పుడు రాలేదని, నేను గుర్తున్నానా అని ఆ కుమిలి పోతూ ఏడుస్తుంది ప్రభువా. నీ యందు నమ్మిక ఉంచింది ఆమె, నీ బోధలో ఉన్న నీ వాగ్దానాలన్నీ ఆమె సొంతం అనుకుంది. నీ పాదాల దగ్గర ఆమె, నీ బోధ అంతా కూడా ఆమె నమ్మింది, ఉత్తమమైంది అనుకుంది, నీ వాగ్దానంలో విశ్వసించింది, నీ చెప్పే ప్రతి మాట ఏందో నమ్మిక ఉంచింది ప్రభువా అని చెప్పి ఆమెను బలపరుస్తూ, బాధపడద్దమ్మా, నీ తమ్ముడు మళ్ళా బ్రతుకుతాడు నమ్మినట్లయితే అని మార్తతో చెప్తూ అక్కను పిలుచుకొని రాపో అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, ఆ విషయం మనము యోహాను సువార్తలోని మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన దగ్గరకు వచ్చింది. ప్రియులరా, ఆయన ఇంట్లో ఉంది, మార్త అంట ఉంది, రహస్యంగా దగ్గరకు వచ్చి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన మనం జ్ఞాపకం ఉన్నాం, మన కుటుంబం జ్ఞాపకం ఉంది, ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నాతో చెబుతున్నాడు, భయపడద్దు అంటున్నాడు.
అని మరియతో అంటానే, మార్త మరియతో అంటానే, మరియ లేచింది, పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఎక్కడ పడుతుందో మనం చూస్తాం. చూడండి 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండినలా నా సహోదరుడు చావకుండా నేను ఆమె ఏడుస్తూ ఉంది. ప్రియులరా, నీ పాదాలను ఇడవను ప్రభువా. మొదటిగా ఎక్కడ పాదాలు పట్టుకుంది? ఎక్కడ ఉంది? పాదాల దగ్గర ఉంది. మొదటిగా లూకాసు సువార్త మనం చూస్తే 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ వింటూ ఉంది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడని ఆమె తెలిసిన వెంటనే వెళ్ళలేదు. కానీ యేసుక్రీస్తు వారు మళ్ళీ ఆమెను గుర్తు చేసి ఆమెను రమ్మని చెప్పగా విశ్వాసంతో మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర పడుతూ ఉంది. ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉంది, ప్రభువా నా తమ్ముడు చావకుండా ఉండడానికి నువ్వు ఉంటే బాగుండు కదా, నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోడు కదా అని ఆమె పాదాల దగ్గర ఏడుస్తూ ఉంది. ఆయన పాదాల దగ్గర తన తప్పును ఒప్పుకుంటూ ఉంది. అయ్యా నిన్ను నేను నువ్వు రావేమనుకున్నాను, మర్చిపోయామనుకున్నాను. నీ వాగ్దానములు, నువ్వు చేసిన ఆ భరోసా మర్చిపోయావేమో అనుకున్నాను ప్రభువా. నీ పాదాల దగ్గర నా జీవితము నీ పాదాలకి అంకితము. నీ పాదాల దగ్గర నాకు ఇచ్చిన వాగ్దానంలో నెరవేర్చేవాడవు నీవే. నీ పాదాల దగ్గర గడిపిన ప్రార్థన అంగీకరించేవాడవు నీవే అని ఆయన పాదాల దగ్గర పట్టుకుని ఏడుస్తూ. అవును, ఎవరైతే ఆయన పాదాల దగ్గర ప్రార్థిస్తారో, ఎవరైతే వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించి వాటి ప్రతిఫలం దయచేస్తాడు. ఎప్పుడైనా నేను మదనపల్లిలో ఉన్నప్పుడు మా చెల్లెలు నాకు ఫోన్ చేసేది. ఫోన్ చేసినప్పుడు నేను ఏడుస్తూ ఫోన్లో మాట్లాడేవాడు. రోజుకి ఏడుస్తున్నానని. అమ్మ ఇట్లుంది అంటే, నీవు ఏడుస్తున్నది నాకు వినపడుతుంది, కానీ ఫోన్లో అమ్మ ఏడిచేది నీకు వినిపించదు. ప్రతిరోజు అమ్మ అంత పనిలో ఉన్నప్పుడు కూడా తెల్లవారుజామునే లేచి 4 గంటలకే లేచి ఆమె ఏడుస్తూ ఉంది. ఏమని ఏడుస్తుందో తెలుసా? అక్క కోసం ఏడవలేదు, ఇంకొక అన్న కోసం ఏడవలేదు, చెల్లెల కోసం ఏడవలేదు, నా కోసం ఏడవలేదు, నీ కోసం ఏడుస్తుంది అన్న. నువ్వు చెడిపోయావని, మాకందరికి దూరం అయిపోయావని నీ కోసం ఏడుస్తూ ఉంది. ఏడవని రోజు లేదు. ప్రతిరోజు తెల్లవారుతామనే, ప్రభువా నా కొడుకును దూర ప్రాంతం వెళ్ళాడు, ఎట్టున్నాడో, ఏం తింటున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో కనికరించండి ప్రభువా, బ్రతికించండి, జీవింపజేయండి, నీ ఆత్మతో నింపండి, నీ సేవకునిగా వాడుకోండి అని ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ఉంది. ఆయన పాదాల దగ్గర మూలన ప్రతిరోజు ఆ మూలని కూర్చొని ఏడుస్తూ ఉంది. ప్రభుని పట్టుకొని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంది. నేను వింటున్నాను, ప్రతిరోజు నేను వింటున్నానని నాకు చెప్పినప్పుడు నేను అంత గమనించలేదు. కానీ ఈరోజు ఆయన కన్నీరు, ఆయన ప్రార్థన, ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఆ ప్రార్థన వ్యర్థంగా లేదు. ఆమె ప్రార్థన వ్యర్థంగా లేదు, ఆమె ఏడుపు వ్యర్థంగా లేదు, దేవుడు ఆమెకి ఇచ్చిన వాగ్దానాలు వ్యర్థంగా లేదు. ఈరోజు ఈ స్థితిలో నేను ఆమె ప్రార్థనలు బట్టి నేను ఉండగలుగుతున్నాను. మా తల్లి ప్రార్థన బట్టి ఉండగలుగుతున్నాను. అవును, మరియమ్మ ప్రార్థన వ్యర్థం కాలేదు, ఆమె కన్నీరు వ్యర్థం కాలేదు, ఆమె బోధ విని ధైర్యపరచబడి ఆమె ఉంచిన విశ్వాసం వ్యర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు మళ్ళీ పాదాల దగ్గరకు వచ్చి పడి ప్రాధేయపడుతున్న ఆమెను చూసి, ఆమె కన్నీరు చూసి ఆయన మూలుగుచు అని రాయబడి ఉంది. ఆయన కన్నీరు గార్చి లాజరు ఉండిన సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రాయిని పొరలించమని చెప్పి, లాజరు బయటికి రా అన్నాడట. హల్లెలూయా, లాజరు బయటికి రా అని చెప్పి కన్నీరు గార్చి లాజరును బ్రతికించిన దేవుడు, ఆ రోజు నన్ను బ్రతికించిన దేవుడు. అవును, మన పక్షంగా ఆయన బోధ విని విశ్వసించిన ప్రతి కుటుంబంలో ఇటువారు ఒకరు ఉండాలి. ఆయన పాదాల దగ్గర కన్నీరు గార్చే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఉండాలి. తల్లిగా నువ్వు ఉండగలిగినట్లయితే నీ పిల్లల కొరకు నిజంగా దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ఆయన బోధవిని విశ్వసించిన నిన్ను లాజరును బ్రతికించినట్లుగా నీ వారు చెడిపోయిన నీ వారిని, పడిపోయిన నీ వారిని, పాడైపోయిన నీ వారిని, చెడిపోయిన నీ వారిని, పడగొట్టబడే నీ కుటుంబము, విడిచిపెట్టిన మన బ్రతుకులను ఆయన బాగు చేయగలడు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఉండాలి. తండ్రి కావచ్చు, ప్రతి కుటుంబంలో తల్లి కావచ్చు, అక్క చెల్లి ఎవరైనా కావచ్చు.
కుటుంబంలో ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ విని కన్నీళ్లు గార్చి ఆయనను అంగీకరించి విశ్వసించే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఉండాలి. మరియా మార్తల లాజరు కుటుంబంలో మరియా ఉంది. నీ కుటుంబంలో ఎవరున్నారు? నువ్వు ఉండడానికి సిద్ధపడితే నీ కుటుంబంలో మరి 4 దినములు చెడిపోయి పాడైపోయిన లాజరు యొక్క దేహమును యేసుక్రీస్తు యొక్క నోటి మాట చేత బ్రతికించగలిగాడు. మరియ మరొకసారి వచ్చి పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉంది. ఆమె అనుకుంది ఆయన మమ్మల్ని మర్చిపోయినాడు, ఇచ్చిపెట్టాడు అనుకొని. ఆయన దగ్గరికి రాలేదు. కానీ ఆయన ఎప్పుడైతే చెప్పాడో మరియను గురించి జ్ఞాపం చేశాడు మార్తాకు. మార్తా విషయం మరియ దగ్గరకు వచ్చి చెప్తానే మరియ పరుగున ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర పడి మళ్ళీ ఏడుస్తూ ఉంది. ఆయన అంగీకరించి లాజరును బతికించినాడు. మన జీవితాలలో ఇటువంటి మరియలు ఉండాలి. మన జీవితాల్లో ఇటువంటి మరియమ్మలు ఉండాలి. తల్లిగా ఉన్న మరియమ్మలాగా ఉండాలి. తండ్రిగా ఉన్న, సహోదరులుగా ఉన్న, సంఘ పెద్దలుగా ఏ రూపంలో ఉన్న వారైనా ఆయన బోధవిని విశ్వసించి ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర గడిపే వారుగా ఉండాలి. లాజరు బ్రతికించబడ్డాడు. గొప్ప విందు చేస్తూ ఉన్నారు. 12వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం గొప్ప విందు జరుగుతూ ఉంది. చాలా మంది, అనేక మంది బండ్లు పట్టుకొని చూడడానికి వస్తున్నారు. ఎందుకో తెలుసా? 4 రోజులు చనిపోయిన వాడు బ్రతికాడట అని చూడడానికి వస్తున్నారు. ఆ బ్రతికించిన వాడు యేసుక్రీస్తుట, బోధకుడట అని రావడానికి చూస్తున్నారు. మరియమ్మను చూడడానికి వస్తున్నారు, మార్తమ్మను చూడడానికి వస్తున్నారు. ఆ కుటుంబంలో గొప్ప విందు జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు, చదువుమ్మా, బాగా చదువుమ్మా. యేసు అమ్మా. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియకు అమ్మా పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. హల్లెలూయా. గొప్ప విందు జరుగుతూ ఉంది. మార్త అయితే చెప్పసఖ్యంగానే ఆనందం. ఇస్తరు దేప అంటుంది. గ్లాసులు తెచ్చారంటుంది. ఆ మసాలా వేశారంటుంది. చికెన్ కూర జరుగుతుంది. గమగమాలిస్తుంది వాసన. వంటలు జరుగుతూ ఉన్నాయి. గుంపులుగా జనాలు వస్తున్నారు. పెళ్లి ఇంటికి వచ్చినట్టుగా వస్తున్నారు. గుంపులుగా వస్తున్నారు. ఇతనేనా బతికింది, ఇతడేనా, నిజంగా ఇతడే మా తమ్ముడే. 4 రోజులు సమాధిలో మేము కంపు కొడుతున్నాడు అనుకున్నాం. ఇతడే అందరూ పట్టుకొని చూస్తున్నారు లాజరును. పండుగ జరుగుతుంది. ఆ పండుగకు అందరూ యెరూషలేముకు వస్తున్నారు. పండుగకు యెరూషలేముకి వెళ్ళవలసింది పోనిచ్చి ఆ దావలో బెతనియా ఆ గ్రామానికి వస్తున్నారు. ఎర్రబల్లెంకు వస్తున్నారు. ఈ ప్రాంతం వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఎర్రబల్లి చూసుకొని పులిందలకు పోదామన్నట్టుగా ఉన్నారు. పులిందలకు పోదాం అంటున్నారు. ఎంత ఆడంబరం జరుగుతూ ఉందో. కారణం ఇంత ఆడంబరం ఎందుకు జరుగుతూ ఉంది అంటే లాజరు బ్రతికించబడ్డాడంట. 4 రోజులు చనిపోయి పాతిపెట్టబడి కంపు కొడుతున్న లాజరు బ్రతికించబడ్డాడంట. పస్కా పండుగ జరుగుతూ ఉంది యెరూషలేములో. పస్కా పండుగ గొప్ప పండుగ. చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ ఆ రోజు ఒక రోజు పండుగ చేసుకుంటారు. ఆ పండుగ వచ్చిన వాళ్ళందరూ కూడా 6 దినముల ముందే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ పస్కా పండుగకు 6 దినముల ముందే ఆ పండుగకు వెళ్ళవలసిన యేసుక్రీస్తు ప్రభువు వారు బెతనీకి వచ్చాడు. ఆ బెతనీలో ఆ లాజరు ఇంట్లో ఉన్నాడు. ఆ విందు చేస్తున్నారు. గొప్ప విందు జరుగుతూ ఉంది. మార్తమ్మ ఆ కూరలు, మసాలాలు, భోజనము అన్ని చూసుకుంటూ ఉంది. వచ్చిన వారందరిని పలకరిస్తూ ఉంది. పనుల మీద తొందరపడుతుంది. తొందరపాటు ఎక్కువ పనులు చూసుకుంటుంది. ఉపచారం చేస్తుంది, పరిచర్య చేస్తుంది. లాజరు మాత్రము
ఎప్పుడు సవాసులతో ఇంటి పాఠం ఉండని లాజరు కూడా ఆ రోజు ఇంట్లో కూర్చున్నాడు. హల్లెలూయా. బ్రతికించబడిన లాజరు ఆ రోజు ఇంటి పాఠం కూర్చున్నాడు, ఇంట్లో ఉన్నాడు. అందరూ లాజరును వచ్చి చూస్తున్నారు, పలకరిస్తున్నారు. ఆశ్చర్యం అయిపోయింది, అద్భుతం అయిపోయింది. గందరగోళంగా పండుగలో ఆడంబరంగా అవధులు మించిపోయి ఆనందానికి ఏడ్చి 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 4 రోజులు ఏడ్చిన మరియ మార్తలు చెప్పసఖ్యంగానే ఆనందంతో ఉన్నారు ఆ రోజు. కానీ మరియ ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు లాగానే, హల్లెలూయా, ఎప్పుడు లాగానే ఆయన పాదాలకు ఒక గొప్ప విలువైన అత్తరంట. చాలా అది విలువతో కూడింది. చాలా విలువైన గొప్ప అత్తరు, సువాసనతో కూడిన అత్తరు, సెంటు తీసుకొని వచ్చి ఆయన పాదాలకు పోస్తూ ఉంది. ఇదేంటి విందు జరుగుతూ ఉంది, అందరు పొగుడుతూ ఉన్నారు, అందరు చూడడానికి వస్తున్నారు, అందరు పని మార్త వాళ్ళలో విలీనమైపోయింది, పని చేస్తూ ఉంది. లాజరు కూర్చున్నాడు, అందరూ పలకరిస్తున్నారు. ఇవి మాత్రము ఓర్పుగా, సహనంగా, నిబ్రంగా, శాంతంగా, సమాధానంగా, నెమ్మదిగా అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాల పైన పూస్తూ తన కుర్రలతో వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఏంటి ఏమో చేసే పని? అత్తరుతో ఇల్లంతా నిండిపోయింది. అందరూ గమాలిస్తున్న అత్తరుని ఎక్కడ 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 అంటూ చున్ని వస్తూ ఉంటే ఆయన కుర్రలతో తుడుస్తూ ఉంది. ఏంటమ్మా కుర్రలతో తుడుస్తున్నావు నువ్వు అడిగితే? ఏంటమ్మా ఎంటుకలతో తుడుస్తున్నావు? ఏంటి అత్తరు ఆయన కాళ్ళ మీద పోసావు అంటే ఆమె అంటుంది, ఇంత గొప్ప విలువైనది ఎందుకు మళ్ళీ పేద అన్ని పేదలకి ఇయ్యొచ్చు కదా అని అనేక మంది కొనుక్కుంటూ ఉంటే ఆమె ఏమంటుందో తెలుసా? నేను ఆయన పాదాలను, ఆయన బోధను తక్కువగా ఆలోచన చేశా. నా ఆలోచన చేత నాకు వచ్చిన శ్రమలను బట్టి, నా తమ్ముడు చనిపోయాడని, నా తమ్ముడు నాకు దూరం అయిపోయాడని, నేను ఆయన నాకు ఏమని చెప్పాడు తెలుసా? ఆయన ఇద్దరు నుండి తీసివేయబడదు, ఆయనకి ఇచ్చిన ఈ వరాలు, ఈ బోధ అంతా అని ఆయన నాకు చెప్పాడు. కానీ నా తలంపుతో ఆయన వచ్చుచున్నాడని నేను ఎరిగి కూడా పోకుండా నేను అలిగిన దానిగా నా ఇంట్లో ఉన్నాను నేను. కానీ ఆయన నన్ను గుర్తు చేసుకొని పిలిచాడు ఆయన. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి నేను ఏడ్చాను. నా తమ్ముడు బతికించబడ్డాడు. నా తలంపుతో చేసిన పాపాలు, నా ఆలోచనతో చేసిన పాపాలు, నేను ఆయన్ను తక్కువగా నా ఆలోచన బట్టి నా పాపాలను నేను కడుక్కుంటున్నాను. కన్నీటితో కాదు, విలువైన అత్తరుతో ఆయన పాదాల వేసి కడుగుతూ నా తలంపుతో నేను ఆలోచన అన్ని కూడా పనికిరాని ఆలోచనలు ఇవన్నీ. ఆయన ఏమైనా చేయగలడు. నా ఆలోచనే నన్ను పనికిరాని ఆలోచన కాబట్టి ఈ కుర్రలతో నా పాపాన్ని తుడిచేసుకుంటా అని చెప్పి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ పాదాలు తుడుస్తూ ఉంది. హల్లెలూయా. అవును, ఆయన పాదాలు ఎప్పటికీ వ్యర్థం కావు. ఆయన పాదాల దగ్గరగా కూర్చొని ఇన్న బోధ, వాక్యము, ఆయన వాగ్దానాలు ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆయన సన్నిధిలో గడిపిన సమయం ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆయన సన్నిధిలో మనం విన్నవించుకున్న విన్నపాలు ఎప్పటికీ వ్యర్థం కాదు. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు, ఆయన పాదాల దగ్గర ఉన్నావు. ఆయన పాదాలతో కూడిన మందిరం, ఆయన పాదాలతో కూడిన కృపాసనం ఎదుటగా నువ్వు ఉన్నావు, ప్రార్థిస్తున్నావు. అవును, ఒక వ్యక్తి జీవించబడాలి అంటే, ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన ఆ పనుల ద్వారా ఆశీర్వదించబడాడు. ఈ లోక సంబంధమైన ఎంపర్లాట ద్వారా ఆశీర్వదించబడాడు. మన కష్టం ద్వారా మనం ఆశ్రయించబడం. ఆయన సరిధిలో కూర్చొని ఆయన వాక్యమిని విశ్వసించడం ద్వారా మనం దీవించబడతాం. సామెతల గ్రంథము చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అన్నాడు. యెహోవా అంట, దేవుడు అంట, ఆశీర్వాదమును ఐశ్వర్యము. జ్ఞానకర్త అయినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను తన సామెతలు రాస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చును, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత, నరుల ప్రయత్నముల చేత, నరుల యొక్క జ్ఞానము చేత ఆశీర్వాదం ఎప్పటికీ ఎక్కువ కాదు. ఆయన పాదాల దగ్గర అది గ్రహించింది మరియా. ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన పాదాల దగ్గర ఆయన పాదాలు విడవలేదు. ఆయన వచ్చుతున్నానని చెప్పినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర, ఆయన పిలిచాడని విన్న వెంటనే ఆయన పాదాల దగ్గర వచ్చి పడిపోతూ ఉంది.
అందరూ పండుగ చేసుకుంటాను ప్రతికాడాన్ని ఆనందంగా ఉంటే ఈ పాదాల దగ్గర గడిపితే నిత్య జీవం ఉంటుంది. ఈయన పాదాల దగ్గర ఎంత విలువైనదైనా అది వ్యర్థమైనదే. ఆయన పాదాల దగ్గర బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఉన్నాయి. నా కష్టంతో సంపాదించిన ఇది ఏమాత్రం ఎక్కువ కానే కాదు. ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు. నా కష్టము సంపాదించిన ఈ అత్తరు ఎంత విలువైనది సరే ఆయన పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు నా పాపం ఒప్పుకుంటే పరిష్కరించి నన్ను ఆశీర్వదించగలడు అని చెప్పి ఆయన పాదాల దగ్గర కన్నీరుతో, ఆ పాదాల దగ్గర అత్తరుతో ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మరియా మార్తల లాజరు ఇంట్లో జరిగిన గొప్ప విశేషమైన దేవుని కార్యం. గొప్ప విశేషమైన దేవుని కార్యాన్ని, ఈ గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు కల్లారా చూశారు, ఆశీర్వదించబడ్డారు. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదము నీ కుటుంబంలో నువ్వు ఉండాలి అంటే నీ కుటుంబంలో నువ్వు మరియలాగా మార్చబడాలి. నీ కుటుంబంలో నువ్వు మరియలాగా మార్చబడాలి. నువ్వు మరియలాగా మార్చబడి ఉండాలని నిర్ణయించుకుంటే ఆయన మాటలకు లోబడాలి. ప్రతి శ్రాంతి దినమందు నీ ప్రాణం మీదకు వచ్చినా నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ప్రతి శ్రాంతి దినమందు దేవుని సన్నిధికి రావాలి. దేవుని యొక్క పాదాలతో కూడిన పాదాలు అయినటువంటి ఆలయములో ఆయన నోటి నుండి వచ్చే ప్రతి బోధ వాక్యం నువ్వు వినాలి, విని సూచించాలి. ఆయన పాదాల దగ్గర నువ్వు గడపాలి. మరియలాగా గడపాలి, మరియలాగా ఓర్చుకోవాలి, మరియలాగా నిబ్బరం కలిగి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిజంగా మరియల జీవితంలో చూసిన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని మన కుటుంబంలో మనం చూస్తాం. ఒకవేళ ఆలస్యం కావచ్చు. మరియ కుటుంబంలో కూడా, మరియ యొక్క జీవితంలో కూడా ఆలస్యమైంది. 4 రోజులు ఆలస్యమైంది. ఇది ఇంకా జరగదు, ఇంకా బ్రతకదు, ఇది అసాధ్యమే నువ్వు అనుకోవచ్చు. చచ్చిపోయిన వాడు ఏ విధంగా బ్రతకగలడు, చనిపోయిన వాడు ఏ విధంగా బ్రతకగలడు, బ్రతకలేడు అని నువ్వు ఆశ వదిలిపెట్టుకోవచ్చు. నువ్వు ఆశ వదులుకున్న దాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు జీవాన్ని నింపి దాన్ని బ్రతికించి నీ ఆశను మళ్ళీ బ్రతికించగలడు. నువ్వు ఏదైతే ఇది కాదు, ఇది జరగదు అని నువ్వు విడిచిపెట్టావో, ఆయన పాదాల దగ్గరికి రాలేదో, కానీ యేసుక్రీస్తు మళ్ళీ నిన్ను జ్ఞాపకం చేసి మళ్ళీ ఆమె పశ్చాత్తాపం పడినప్పుడు యేసుక్రీస్తు మళ్ళీ ఆమె జీవితంలో ఆశను శీఘ్రింపజేసి బ్రతికించినట్లుగా నీ జీవితంలో, మన జీవితాలలో ఆయన ఇది కాదు, మాతో కాదు, ఇది కాదు, ఇంకా అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మనుషులకు సమస్తము సాధ్యమే గాని ఆయనకు సమస్తము సాధ్యమే. అసాధ్యమైన ప్రతిదాన్ని సాధ్యం చేయగలడు ఆయన. అది తెలుసుకున్న ఆమె మళ్ళీ ఆయన పాదాల దగ్గర ఈ ఆడంబరాలన్నీ కాదు, ఈ విందులన్నీ కాదు, ఈ పనులన్నీ కాదు, కానీ ఆయన పాదాల దగ్గర నేను ఏదైతే అడిగానో, ఏదైతే నిర్ణయించుకున్నానో ఆయన పాదాలు అంత గొప్పవో దాన్ని అంగీకరించి మళ్ళీ ఆయన పాదాల దగ్గర అత్తరుతో ఆ పాదాలు తన ఆలోచించిన ఆలోచన సరి అనేది కాదు అని తన తల కురులతో తుడుస్తూ తన తప్పులు ఒప్పుకుంటూ ఆ గొప్ప క్షమాపణ పొందింది మరియా. అటువంటి మరియాల కుటుంబాలలో ఉంటే, అటు మరియాలాగా ఉండాలనుకుంటే ఆయన పాదాల దగ్గరికి రండి. ఆయన పాదాల దగ్గరికి రండి. ప్రార్థన అనే పాదాలు, మందిరం అనే పాదాలు, వాక్యం అనే పాదాలు, విశ్రాంతి దినం అనే పాదాల దగ్గరకు వచ్చి నిజంగా పరిశోధించండి, పరీక్షించండి, ఆలోచన కలిగి ఉండండి. మరియ కుటుంబం లాగా దీవించబడి చెడిపోయిన పనికిరాని వాడుగా నేను పనికిరాడు అని ఎప్పుడు వీధుల్లో సవాసాలతో తిరిగి పాడైపోయి చివరికి చనిపోయిన లాజరు సైతము బ్రతికించబడి యేసుక్రీస్తు దగ్గర ఆయన కూర్చునిన్నట్టుగా మనం చూస్తాం. మరి అయితే దాన్ని ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఎక్కడైతే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాగ్దానములు పొందిందో ఆ పాదాలు ఆమె ఎప్పటికీ వదలకుండా నిరంతరం ఆయన పాదాలు, ఆయన చూస్తే చాలు ఆయన పాదాల మీద పడిపోతుంది. యేసుక్రీస్తు చూస్తే చాలు ఆయన పాదాల మీద పడిపోతుంది మరియా. అటువంటి మరియా యొక్క జీవితం మనందరికీ ఒక ఆదర్శం, మనందరికీ మాదిరికరం. మరియలాగా నేను ఉండాలి, మరియలాగా నేను ప్రార్థించాలి, మరియలాగా బోధినాలి, మరియలాగా నా జీవితంలో ఇది కాదు అన్నదాన్ని నేను జయించుకోవాలి అని ఓర్పుతో, సహనంతో, నిబ్బరంతో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిద్దాం. దేవుడు అటువంటి కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీకు అందరికీ ఆ మరియ యొక్క సహనము, మరియ యొక్క నిబ్బరము, మరియ యొక్క సాధుతనం, మరియ యొక్క
మంచితనము, దేవుని యొక్క సన్నిధిలో నిన్ను మరువని ఆ ప్రభు మరియలాగా నేను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువా, కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో విశ్రాంతి దినమందు నాయన ఇదిగో ప్రభువా, నీవు ప్రేమించిన, నిన్ను నమ్మిన మరియా, మార్త, లాజర్ కుటుంబంలో మీరు చేసిన ఒక అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి కొనియాడుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు, నమ్ముకోదైన సహాయకుడు. నిన్ను నమ్మిన, నేను విశ్వసించిన మరి యొక్క జీవితం, నీ బోధ విన్న నీ బిడ్డ యొక్క, నీ మాటల యొక్క సారాంశం ఎప్పటికీ వ్యర్థం కాలేదు. ఆమె జీవితంలో అద్భుతాన్ని చూసినట్లుగా ఎంతమంది అయితే నిర్ణయించుకున్నారో, విశ్వసించారో, నీ పాదాల దగ్గర గడపాలని నిర్ణయించుకొని నమ్మారో, అటువంటి వారి యొక్క జీవితాలలో, అందరి జీవితాల్లో మరియా మార్తల కుటుంబంలో చేసిన అటువంటి అద్భుత కార్యాలు జరిగించి సాక్షులుగా నిలవమని, మీరే మహిమ పొందమని, ఘనత పొందమని, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఎక్కడే పొంది అటువంటి కృపని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ మనవులు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.